తెలంగాణ రాజకీయాల సమీకరణాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయా? అధికార కాంగ్రెస్ పార్టీ సంధించిన బీసీ అస్త్రంతో విపక్షాల గందరగోళంలో పడ్డాయా? అయితే తమ పరిస్థితి ఏంటని నేతలు తలలు పట్టుకుంటున్నారా? బీఆర్ఎస్ నష్టపోనుందా? కేసీఆర్ ఎటూ తేల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో రాజకీయాలు బీసీల చుట్టే తిరుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అసలు చర్చ. కాంగ్రెస్ కు దీనిపై హైకమాండ్ నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయన్నదే సస్పెన్స్. ఈ సమయంలో బీజేపీ ధోరణి ఏంటి? కాంగ్రెస్ అందించిన బీసీ అస్త్రం తెలంగాణ ఎన్నికల్లో పెను మార్పులకు సంచలనం కానున్నదా? ఇలా ఎన్నో సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చలకు కారణమవుతున్నాయి. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. సమయం సందర్భంగా వ్యవహరించిన వారు మాత్రమే నిలదొక్కుంటారు, లేకుంటే వెనుకబడిపోవటం ఖాయం. తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్లాన్ ప్రకారం బీసీల తేనెతుట్టెని కదిపింది. బీసీలకు రాజ్యాధికారం కావాలనే పట్టుబడుతుంది ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాదిలోపునే కుల గణన చేపట్టారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 56% ఉందని నివేదిక తేల్చింది. తెలంగాణకు భవిష్యత్తులో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని బయటపెట్టారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రానికి బీసీ వ్యక్తిని సీఎం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్నారు ఆయన. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి 5 ఏళ్లు కొనసాగుతారని స్పష్టం చేశారు మహేష్ గౌడ్. వచ్చే ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఈ వ్యవహారంపై మిగతా రాజకీయ పార్టీల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. 2014 ఎన్నికల్లో బీసీ వ్యక్తి సీఎం అనే నినాదాన్ని ఎత్తుకుంది టీడీపీ. ఆ సమయంలో టీడీపీకి బాగానే సీట్లు వచ్చాయి. ఇక 2023 నాటికి వద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి అప్పట్లో ఈ ఫార్ములాను అమిత్ షా ఉపయోగించారనే ప్రచారం కూడా సాగింది. తద్వారా బీజేపీకి ఎంత లబ్ధి జరిగిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి వచ్చేద్దాం. రాహుల్ గాంధీ మొదటి నుంచి బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఈ విషయంలో బీజేపీ తర్జన భర్జన పడుతుంది. ఏం చేయాలో తెలియక తికమక పడుతుంది. కనీసం కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లుగా కులగణన చేయడానికి ముందుకు రావటం లేదు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అయోమయంలో ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ లో అప్పుడే అలజడి మొదలైనట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి బీసీ అని చెప్పడంతో ఒక్కసారిగా అన్ని పార్టీల్లోని నేతలందరూ షాక్ అయ్యారు. దీనిపై ఏ ఒక్కరూ నోరెత్తకూడదని బీఆర్ఎస్ అధినాయకత్వం నుంచి సంకేతాలు వెళ్ళినట్లుగా ప్రచారం మొదలైంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ పదే పదే చెప్పుకొచ్చారు. గడిచిన 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో అటు బీసీలకు గానీ ఇటు మహిళలకు గానీ సరైన ప్రాధాన్యం దక్కలేదని చాలా మంది నేతలు అంటున్నారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ విసిరిన బీసీ బాణం అప్పుడే బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారితీసిందనేది సమాచారం. మరి జాతీయ పార్టీల మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ నినాదం ఎత్తుకుంటుందా అన్నదే అసలైన పాయింట్. మొత్తానికి కాంగ్రెస్ ట్రాప్లోకి కారు పడినట్లే అంటున్నారు విశ్లేషకులు.